పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు యేసునందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, వచ్చే ఆదివారం నుంచి మనం ఆగమన కాలంలోనికి ప్రవేశించబోతున్నాము. ఆగమన కాలం వచ్చిందంటే చాలు, ప్రతి కథోలిక దేవాలయాలలో రీతు మనకు దర్శనమిస్తుంది. ఆగమన కాలం మొదటి ఆదివారం పూజ్య గురువులు రీతుపై ఉన్నటువంటి ఒక్కొక్క క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఆగమన కాలానికి మనల్ని సిద్ధము చేస్తారు. నేడు ఈ ఆగమన కాల హరితాహారం లేక రీతు అంటే ఏమిటి? ఏమిటి పరమ రహస్యము? ఎందుకు ప్రతి కథోలిక దేవాలయాలలో ఈ రీతు దానిపై క్యాండిల్స్ ఉంచి వెలిగిస్తారో ఒకసారి దాని గురించి ధ్యానించుకుందాం. ఆచార సాంప్రదాయాలు మానవ విలువలు సమాజ పురోభివృద్ధిని చాటుతుంటాయి. నేటి తరానికి ప్రసార మాధ్యమాలు కొంత అవరోధం కల్పిస్తున్నాయన్న మాట వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు. అయితేనేమి, ఆచారాలు సంప్రదాయాలు మనిషికి సంస్కృతిని నేర్పిస్తున్నాయి. ప్రియ విశ్వాసులారా, తూర్పు దేశాలలో ఉన్న అన్య జనాల సాంప్రదాయాల నుండి క్రైస్తవులు అన్వేషించి ఎంతో అభిమానముతో రప్పించుకున్న పద్ధతులలో ఒకటి హరితాహారం, రీతు. ఆంగ్లంలో ఎవర్ గ్రీన్ గార్లాండ్ అంటాం. తర్వాత కాలములో జర్మనీ దేశీయులు వెలిగించిన క్రొవ్వొత్తులను ఒక చక్రంపై ఉంచి డిసెంబర్ మాసములో సుదీర్ఘ చీకటి రాత్రులు పోయి చలిని ఛేదించి ఉష్ణాన్ని పుట్టించే దీర్ఘ పగటి కాలం గల వసంత ఋతువు కోసం నమ్మకముతో ఎదురు చూచేవారు. మధ్యయుగములో ఈ నమ్మకాన్ని ఆగమన కాలానికి పోల్చారు. 180 సంవత్సరాల వరకు కూడా పెద్దగా ప్రాచుర్యంలోనికి రాలేదని చెప్పవచ్చు. అయితే 1900 సంవత్సరములో జర్మనీయులు అమెరికాకు వలస వచ్చారు. ఇక అప్పటి నుండి క్రొవ్వొత్తుల చక్రం కాస్త హరితహారం రీతుగా మార్చబడి పచ్చని ఆకులతో పొదగబడిన చక్రం, దానిపై అమర్చబడిన క్రొవ్వొత్తులు క్రొత్త అర్థాన్నిచ్చాయి. పచ్చని ఆకులు నిత్య జీవితానికి నాంది. చక్రము ద్వారా జీవం ఆది అంతము లేకుండా కొనసాగుతుందని మరియు దేవుడు కాలములకు అధిపతి అని చాటుతుంది. రీతుపై ఉంచబడుతున్నటువంటి క్రొవ్వొత్తుల గురించి కొంతసేపు ధ్యానించుకుందాం. నేను లోకమునకు వెలుగు అని ప్రభు పలికినప్పుడు లోకము పాపమనే చీకటితో అలుముకున్నదని అర్థం చేసుకోవాలి. ఆ పాప గాఢాంధకారాన్ని తీసివేయగల యుగపురుషుడు యేసు రాకడకు ఎదురు చూసే కాలమే ఆగమన కాలం. ఈ కాలాన్ని దాదాపుగా ఆదాము అవ్వల కాలము నుండి మెస్సయ్య ఆగమనమునకు మధ్య 4000 సంవత్సరాలుగా చెబుతుంటారు. అందుకే హరితహారంపై ప్రతి 1000 సంవత్సరాలను సూచిస్తూ ఒక ఒత్తి చొప్పున 4 క్రొవ్వొత్తులు కాలానుగుణంగా వెలిగించబడతాయి. ఈ రీతుపై ఉన్నటువంటి రూపు, కాలము, రంగు, విధానం గురించి ధ్యానించుకుందాం. మొదటగా రూపము. గుండ్రటి హరితాహారం లేక రీతు మొదలు చివరి లేని విధంగా ఉండి దేవుని అనంత ప్రేమను చూపిస్తుంది. ఆ గొప్ప ప్రేమ వలననే తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని మానవ జన్మతో లోకమునకు లోక పాపములను బాపి నిత్య జీవం ప్రభు నుండి పొందజేశాడు. రెండవది కాలము. ఆగమన కాలము 4 వారాలుగా విభజించబడింది. పైన చెప్పినట్లు 4000 సంవత్సరాల కాలాన్ని యుగానికో 1000 సంవత్సరాలుగా వారానికొక క్రొవ్వొత్తి చొప్పున వెలిగించేవారు. కొన్ని హరితహారాల్లో లోక రక్షకునికి గుర్తుగా 5వ క్రొవ్వొత్తిని క్రిస్మస్ జాగరణ, క్రిస్మస్ పండుగ రోజును, క్రీస్తు జయంతి అష్టమ దినాలలో వెలిగిస్తుంటారు. మూడవది
రంగు. ప్రార్థనకు, త్యాగానికి, పశ్చాత్తాపానికి సూచకగా తిరుసభ ఊదా రంగును వాడుకలోనికి తెచ్చింది. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఆగమన కాలానికి చిన్న తపస్సు, సెమిలెంట్ లేదా తొలి తపస్సు అని పిలుస్తారు. రక్షకుని రాకడకు శుద్ధి కాలాన్ని సూచించేది కావున అలా వాడుకలోనికి వచ్చింది. రెండు కాలాల్లోనూ పాపమనే అంధకారాన్ని ఛేదించే శక్తి గల వెలుగుగా ప్రభు రాకడను సూచిస్తున్నాం. ఈ రీతిపై ఉంచబడినటువంటి క్రొవ్వొత్తులు, వాటి అర్థాన్ని గమనిద్దాం. మొదటి వారం ఊదా రంగు కలిగినటువంటి క్రొవ్వొత్తి వెలిగించబడుతుంది. ఇది పితరుల స్మరణం, నమ్మికకు గుర్తు. రెండో వారం ఊదా రంగు కలిగినటువంటి క్రొవ్వొత్తి వెలిగించబడుతుంది. ప్రవక్తల స్మరణం, బెత్లెహేము స్మరణ, శాంతి, సమాధానం. మూడవ వారం గులాబీ రంగులటువంటి క్రొవ్వొత్తి వెలిగించబడుతుంది. గొల్లల స్మరణం, బాప్తిస్మ యోహాను స్మరణం, ఆనందం. నాలుగవ వారం ఊదా రంగులటువంటి క్రొవ్వొత్తి వెలిగించబడుతుంది. దూతల స్మరణం, మరియమాత స్మరణం, ప్రేమ. క్రిస్మస్ ఆ రోజున తెలుపు రంగులో ఉన్నటువంటి క్రొవ్వొత్తి వెలిగించబడుతుంది. ఇది క్రీస్తు రాకడ స్మరణం. ప్రియ విశ్వాసులారా, క్రీస్తు జయంతి కాలము నుండి రంగు క్రొవ్వొత్తును తొలగించి అన్ని తెల్లని క్రొవ్వొత్తులను వెలిగింపవచ్చును. చీకటి తొలగిపోయి సంపూర్ణ వెలుగును ప్రజలు సంతరించుకున్నారనే భావముతో ప్రార్థన కొనసాగించవచ్చును. ఈ సాంగ్యముతో పాటు వెలుగైన క్రీస్తును మనలోనికి ఆహ్వానిస్తున్నాము. ప్రియ విశ్వాసులారా, ఇది ఆగమన కాల హరితాహారం లేక రీత్ గురించి సమాచారం. ఇది 10 మందితో పంచుకుందాం. ఆగమన కాలాన్ని మరింత అర్థవంతంగా జరుపుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనను దీవించునుగాక. ఆమేన్.